హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు రకాలు ఈ టాపిక్లోని 50 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు పర్యాయ పదం. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ప్రజ్ఞకు పర్యాయ పదాలు బుద్ధి, తెలివితేటలు, వివేకం. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయవేత్తలు, వ్యాపారులు, సంఘ సేవకులలో ప్రదర్శించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, యంత్రాలు నడుపు కార్మిక వర్గంలో కనిపించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి అవసరమైన ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయ వృత్తిలో రాణించడానికి అమూర్త ప్రజ్ఞ మరియు సాంఘిక ప్రజ్ఞ అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా వికాసం ఏ దశ నాటికి అత్యున్నత స్థాయికి చేరుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 కౌమార దశ. కౌమార దశకి ప్రజ్ఞా వికాసం అనేది అత్యున్నత స్థాయికి చేరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించని అంశం ఏది? ఇందులో ప్రజ్ఞకు సంబంధించనిది ఆప్షన్ 4 పైవన్నీ. ప్రావీణ్యత, స్మృతి, విస్మృతి అనేవి ప్రజ్ఞకు సంబంధించని అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, మాటలను, భావాలను, నమూనాలను, సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, యంత్ర పరికరాలను నేర్పుగా వినియోగించగల సామర్థ్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, చుట్టూ ఉన్న సమాజంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు వీరి సమస్యలను తెలుసుకొని తెలివిగా వ్యవహరించే సామర్థ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సామాజిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించే భేదాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తంతర భేదాలు. వ్యక్తంతర భేదాలు అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య కనిపించే భేదాలు. వ్యక్తంతర్గత భేదం అంటే ఒక వ్యక్తిలోనే వివిధ అంశాల మధ్య ఉన్నటువంటి తేడాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే వ్యక్తిలో వివిధ రంగాల మధ్య కనిపించే భేదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త ఆలోచన చేయగలిగే సామర్థ్యానుపాతంలో ఉంటుంది అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 టర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, కవలల్లో ఒకరు చదువులో రాణిస్తే మరొకరు ఆటల్లో రాణించడం. దీనికి ఆన్సరు వ్యక్తంతర భేదము. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. కవలలో అంటే ఇద్దరు వ్యక్తులు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి చదువులో రాణిస్తే మరొకరు ఆటల్లో రాణించడం అనేది వ్యక్తంతర భేదం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తంతర్గత భేదాలకు కారణం ఏది కావచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తంతర భేదాలకు కారణం పరిసర సంబంధమైనవి, జన్యుపరమైనవి కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమిష్టి లేదా మొత్తం సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వెస్లర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిని వేరుగా చూపే లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వైయక్తిక భేదం. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ వ్యక్తుల మధ్య ఉండే వ్యత్యాసాలు. వివిధ వ్యక్తుల మధ్య ఉండే వ్యత్యాసాలను వ్యక్తి అంతర భేదాలు అంటారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సామర్థ్యాలలో, అభిరుచుల్లో ఉండే వ్యత్యాసాలను ఏమంటారు?
ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాల్టన్. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శాస్త్ర పరిశోధనశాలను మొట్టమొదట స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, గాల్టన్ వల్ల ప్రభావితుడైన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్యాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారికి అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రూసో. నెక్స్ట్ క్వశ్చన్, గాల్టన్ ఉపయోగించిన సాంఖ్యక శాస్త్ర పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సహసంబంధ గుణకం. నెక్స్ట్ క్వశ్చన్, క్యాటిల్ ఉపయోగించిన సాంఖ్యక శాస్త్ర పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కారక విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనువంశికత. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వైయక్తిక భేదానికి గల కారణం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం అంటే అనువంశికత, అలా కాకుండా వైయక్తిక భేదాలకి గల కారణం అంటే వయస్సు, అనువంశికత, పరిసరాలు 3 కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో థారండైక్ వర్గీకరణలో లేని ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంగీత ప్రజ్ఞ. థారండైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించాడు. అవి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సామూహిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, గంగాధర్ అనే విద్యార్థి ఆటపాటలలో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం అవుతుంది? ఫ్రెండ్స్, ఇక్కడ గంగాధర్ అనే విద్యార్థికి మిగతా విద్యార్థులకి మధ్య భేదం ఉంది కాబట్టి ఇది వ్యక్తి అంతర భేదం అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి దూది లేదా డస్టర్ వంటి మంచి నమూనాలు తయారు చేసి ప్రదర్శిస్తాడు. ఇతనిలోని ప్రజ్ఞ ఏ రకానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞ గల వారందరిలో ఖచ్చితంగా సృజనాత్మకత ఉంటుంది అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాల గురించి వివరించిన మొదటి శాస్త్రీయ రచన ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గాల్టన్ రచించినటువంటి యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వైయక్తిక భేదాలను నిర్ణయించు కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ మరియు వైఖరులు. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయుటకు పూనుకున్న గాల్టన్ ఏ దేశస్థుడు? గాల్టన్ బ్రిటన్ దేశస్థుడు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అంతర్గత, వ్యక్తంతర వైయక్తిక భేదాలకు కారణం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వయస్సు, అనువంశికత, పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇది ఒక మూర్త భావన అనేది ప్రజ్ఞకు సంబంధించని అంశం. ప్రజ్ఞ అనేది వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. వ్యక్తుల్లో ప్రవర్తన రూపంగా ఉంటుంది, అంతేకాకుండా సాధన రూపంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనం మనలను, మన భావాలను సరిగా అర్థం చేసుకొని
తద్వారా మన జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించగలిగే సామర్థ్యమే. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. క్వశ్చన్ క్రింది వానిలో సరికాని వాక్యం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞను పరిసర కారకాలతో పూర్తిగా అభివృద్ధి చెందించుకోవచ్చు అనేది సరికాదు. వైఖరులు వ్యక్తిగత భేదాలను లైంగిక భేదాలను కలిగి ఉంటాయి. ప్రజ్ఞ అనేది వ్యక్తిలోని అంతర్గత అమూర్త అంశము. అభిరుచులు అనేవి పుట్టుకతో రావు. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని వాక్యము. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజ్ఞ కలిగిన వారందరిలో సృజనాత్మకత ఉంటుంది అనేది సరికాదు. ఎందుకంటే ప్రజ్ఞ కలిగిన వారందరూ కూడా సృజనాత్మకతను కలిగి ఉండరు. నెక్స్ట్ క్వశ్చన్ వైయక్తిక భేదాలకు సంబంధించి సరికాని అంశం ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 సమరూప కవలల్లో వైయక్తిక భేదం ఉండదు అనేది సరికాదు. సమరూప కవలల్లో కూడా అంతర్గతంగా భేదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాల్లో వ్యక్తి అంతర భేదం ఏది. వ్యక్తి అంతర భేదము అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి భేదము. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 రాజు తరగతిలో అందరికన్నా బాగా చదువుతాడు అనేది వ్యక్తి అంతర భేదం. గీతకు వంటలంటే ఇష్టం కానీ ముగ్గులు సరిగా వేయదు అనేది. తర్వాత రాజు పాటలు పాడటంలో శ్రద్ధ చూపుతాడు కానీ సరిగ్గా చదవడు. ఈ రెండు కూడా వ్యక్తి అంతర్గత భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇందులో సరికాని వాక్యం ఆప్షన్ 1 జ్ఞానం ద్వారా ప్రజ్ఞను పొందవచ్చు అనేది సరికానటువంటి వాక్యము. ప్రజ్ఞను అనువంశికత ప్రభావం చూపుతుంది. ప్రజ్ఞ వలన జ్ఞానం పొందగలము. స్మృతి ప్రావీణ్యత అనేవి ప్రజ్ఞ కావు. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచించేది ఏది. ఆన్సర్ ఆప్షన్ 3 శృతి బాగా నటించగలదు కానీ పాటలు సరిగా పాడదు. నెక్స్ట్ క్వశ్చన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడినంత బాగా ఫుట్బాల్ ఆడలేడు కానీ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతాడు. ఇది ఏ భేదం. ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా కోహ్లీలోనే ఉన్నాయి కాబట్టి ఇది వ్యక్తి అంతర్గత భేదం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హరి 1వ యూనిట్కు బాగా మార్కులు తెచ్చుకున్నాడు. 2వ యూనిట్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. అయితే హరిలోని వైయక్తిక భేదం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్ గంగాధర్ జ్యోతి కంటే ఆటలు బాగా ఆడుతాడు. రాముకు కూడా లెక్కలలో అప్పుడప్పుడు ఫస్ట్ మార్క్స్ వచ్చును. ఇది ఏ వైయక్తిక భేదం. ఆన్సర్ ఆప్షన్ 1 మొదటిది అంటే గంగాధర్ జ్యోతి కంటే ఆటలు బాగా ఆడుతాడు అనేది వ్యక్తి అంతర భేదము. రాముకు కూడా లెక్కలలో అప్పుడప్పుడు ఫస్ట్ మార్క్స్ వచ్చును అనేది వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పవన్ వివిధ సబ్జెక్టులలో వివిధ మార్కులను పొందాడు. దీనిని వివరించేది. ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది. ఇందులో ప్రజ్ఞ యొక్క లక్షణం కానిది ఆప్షన్ 3 వృత్తుల నైపుణ్యంతో చేయటం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞా లక్షణము నైపుణ్యం ప్రావీణ్యత జ్ఞానం ఈ 3 కూడా ప్రజ్ఞ యొక్క లక్షణాలు కావు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్గత భేదాలు అనేవి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతి ఒక్కరిలో ఉండాలి. అంతర్గత భేదాలు అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చుట్టూ సమాజంలో పురుషులు స్త్రీలు పిల్లలు వీరి సమస్యలు తెలుసుకొని తెలివిగా వ్యవహరించగల ప్రజ్ఞా రకం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 సామాజిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ ప్రజ్ఞకు సంబంధించిన అపోహను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞ అనునది జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్ ఒక వైద్యుడు తన దగ్గరికి వచ్చిన రోగుల సమస్యలను విని అతడికి ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో ముందుగానే ఊహించగలడు.
మరియు వారిని తన మాటలతో చక్కటి ధైర్యాన్ని ఇస్తాడు. ఇతడికి ఏ ప్రజ్ఞలు ఉండవచ్చు? దీనికి ఆన్సరు ఆప్షన్ 4 1 and 3 సాంఘిక ప్రజ్ఞ మరియు అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్కు గణితంలో నిష్పాదన సగటుగా ఉంది. అతని సహోదయాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తి అంతర్గత వ్యక్తంతర వైయక్తిక భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ అనే విద్యార్థి ఆటపాటలలో మరియు మార్కులలో అందరికంటే తరగతిలో ముందు స్థానంలో ఉంటే అది ఏ భేదం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి అంతర భేదం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.